వార్త బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాజీనామా బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ నేతలు రాజీనామాలు చేరికలతో వేడెక్కుతున్నాయి. గత కొంతకాలంలో బీఆర్ఎస్ పార్టీకి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేస్తారనే జరుగుతున్న ప్రచారానికి కేసీఆర్ చేసిన అభ్యర్థుల ప్రకటన మరింత బలం చేకూరుస్తుంది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ చేవెళ్ల వరంగల్ ఎంపీ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ కుమార్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఆయనకు కాకుండా అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ పేరును ఫైనల్ చేశారు. దీంతో ఎంపీ రంజిత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారానికి అయితే బలం చేకూరింది. ఇటీవల దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల బరిలో 39 మంది అభ్యర్థులు తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 4 ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్ అధిష్టానం రెండో జాబితా ప్రకటించగా అందులో తెలంగాణ అభ్యర్థులు ప్రస్తావించలేదు. మొదటి జాబితాలో తెలంగాణ చేవెళ్ల ఎంపీ టికెట్ను సునీత మహేందర్ రెడ్డి కేటాయిస్తారని ప్రచారం జరగగా చేవెళ్ల ఎంపీ టికెట్ను ప్రకటించకుండా కాంగ్రెస్ హైకమాండ్ హోల్డ్లో పెట్టింది. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేయడమని రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు స్పష్టమవుతుంది.